సినిమాలో దీపిక కనిపించదా? స్పిరిట్ మూవీ నుంచి తప్పుకున్న ఎఫెక్ట్ కల్కి 2 పై పడిందా? ఇందులోంచి కూడా దీపికను తొలగించాలని మేకర్స్ ఆలోచిస్తున్నారా? ఆమె కండిషన్స్ అలా ఉన్నాయా? ఈ ప్రభావం కెరియర్ పై పడుతుందా? ఆమె చేసిన తప్పేంటి? సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుంచి తప్పుకున్నాక దీపికపై కాన్సంట్రేషన్ మరింత పెరిగిపోయింది. ఆమె ఏం మాట్లాడినా స్పిరిట్కి లింక్ చేస్తున్నారు, సందీప్ని అన్నది అంటున్నారు. మరి ఈ రేంజ్లో కండిషన్లు పెడతారా అంటూ చెలరేగిపోతున్నారు. ఇలాంటి టైంలో కల్కి 2 నుంచి కూడా దీపిక అవుట్ అనే టాక్ బీటౌన్లో వినిపిస్తోంది. Bollywood.mobi అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ పోస్ట్ పెట్టారు. తల్లైన తర్వాత తక్కువ పని గంటలు డిమాండ్ చేయడంతో సెట్స్లో ఘర్షణకు దిగుతోంది, అందుకే వరుసగా వ్యతిరేకత ఎదుర్కొంటోంది అన్న ఈ పోస్టు సారాంశం. ఇప్పటికే 8 గంటలు మాత్రమే పనిచేస్తాను అని చెప్పటం, ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడంతో స్పిరిట్ నుంచి తొలగించాడు సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు కల్కి 2 మేకర్స్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారట. ఆమె పాత్ర పరిధి తగ్గించటమో ఆమెను తొలగించటమో అనే ఆలోచనలో ఉన్నారనే కథనం వచ్చింది. కల్కి 2898 AD మూవీలో దీపికకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు సన్నివేశాల్లో ఎలివేషన్ ఉండదు, కానీ కథను నడిపించింది, మలుపు తిప్పింది ఆమెనే. కలియుగాంతంలో కలిని సంహరించేందుకు పుట్టబోయే కల్కి పెరుగుతున్నది సుమతి కడుపులోనే. పురాణ కథనం ప్రకారం కూడా కల్కి తల్లి పేరు సుమతి అని శంబాల అనే ప్రాంతంలో జన్మిస్తాడని ఉంది. అందుకే కాంప్లెక్స్లో తనకిచ్చిన కోడ్నే పేరుగా మారిస్తే దీపిక పేరు సుమతి అయింది. ఆమె కడుపులో పెరుగుతున్న కల్కి జన్మించేది శంబలోనే. ఈ ప్రయాణంలో సప్త చిరంజీవుల సహకారం ఉంటుందని పురాణాల్లో చెప్పినట్లే అశ్వత్థామగా అమితాబ్ క్యారెక్టర్ని ప్రెజెంట్ చేశాడు నాగశ్విన్. క్లైమాక్స్లో సుమతిని శంబల నుంచి కాంప్లెక్స్కి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అక్కడితో కథ ముగిసింది. మళ్ళీ సుమతి శంబాలకు వచ్చి బిడ్డకు జన్మనిస్తే కల్కి ఓచ కోత అప్పుడు మొదలవుతుంది. ఓవరాల్గా దీపిక క్యారెక్టర్ చుట్టూనే తిరగాల్సిన కథ ఇదే. అయితే ఈ సినిమా సమయంలో ఆమె నిజంగా ప్రెగ్నెంట్. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో నెలలు నిండిన పొట్టతో కనిపించింది కూడా. ఆ తర్వాత తల్లైంది. ఇక్కడే వచ్చింది సమస్య. సింగిల్గా ఉన్నప్పుడు, పెళ్ళైన తర్వాత దీపిక జోరు ఒకేలా సాగింది, కానీ తల్లైన తర్వాత ప్రయారిటీస్ మారిపోయాయి. చిన్నారితో ఎక్కువ సమయం గడపాలని తల్లి మనసు ఆరాటపడుతోంది. ఓ టైం లేకుండా 24/7 అందుబాటులో ఉండాలంటే ఓ అమ్మాయికి కుదురుతుంది, భార్యకి కుదురుతుంది, కానీ తల్లికి కుదరదు. అమ్మంతే, ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటాను. అందుకే ఆమె పని గంటల కేటాయింపులో షరతులు వర్తిస్తాయని చెప్పేస్తాను. అయితే ఇవన్నీ ప్రాజెక్ట్కి సైన్ చేసినప్పుడే మాట్లాడుకొని ఫిక్స్ చేసుకుంటే ఇంత రచ్చ జరిగేది కాదేమో, డర్టీ PR గేమ్స్ అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది కాదేమో. స్పిరిట్, కల్కి 2, కాక్టైల్ 2 మాత్రమే కాదు, మరొక ప్రాజెక్ట్ నుంచి కూడా దీపిక అవుట్ అనే టాక్ వచ్చింది. ఏం జరుగుతుందో సోచో దీపిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.